ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మనం ప్రతి ఒక్కరం స్మార్ట్ ఫోన్ అయితే యూజ్ చేస్తాం, కానీ 24 hours మన యొక్క స్మార్ట్ ఫోన్ ని మన యొక్క జేబులోనే పెట్టుకోవాలంటే మాత్రం ఎవరి వల్ల పాసిబుల్ కావడం జరగదు అనమాట. ఎంతో కొంత కనీసం ఒక 1 hour అయినా మన యొక్క మొబైల్ ని మనం ఛార్జ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఎవరైనా సరే, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఒక 5 minutes పాటు మీ ఫోన్ ఇవ్వండి, నేను సంథింగ్ ఒక చిన్న ట్యూటోరియల్ చూస్తాను, లేదా సంథింగ్ వాళ్ళకు ఒక చిన్న కాల్ చేసి మీకు ఇస్తాను, లేదనుకుంటే ఇంట్లోనే చిన్న పిల్లలు ఉన్నట్టయితే ఇక ఊకే సతాయిస్తారు వాళ్ళైతే. ఇక మాకు ఈ వీడియో పెట్టేయండి, ఆ కిడ్స్ కి సంబంధించిన ఏదో ఒకటి సంథింగ్. అలాంటప్పుడు మీ యొక్క స్క్రీన్ ని చాలా సూపర్ పవర్ గా మీరు లాక్ అనేది చేయొచ్చు అనమాట. అది కూడా ఒకే ఒక క్లిక్ తో, అది కూడా మీతోనే అది అన్లాక్ అవుతుంది, మీతోనే లాక్ అవుతుంది అనమాట. కాకపోతే అది లాక్ అయినట్టు ఎవరికి కూడా తెలియడం జరగదు. ఆ రేంజ్ లో ఈ లాక్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏంది, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మీరు అనుకున్న ప్లేస్ లోనే మీ యొక్క స్క్రీన్ ని లాక్ చేయాలి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వాట్సాప్ పైన లాక్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడనే చేయగలను అనమాట. అదేవిధంగా కాలింగ్ బటన్ పైన ట్యాప్ చేసి కాలింగ్ లోనే చేయాలనుకుంటే అక్కడనే చేయలేరు. ఇక్కడ గ్యాలరీలో చేయాలనుకుంటే గ్యాలరీలోనే మనం డైరెక్ట్ లాక్ అనేది చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటే, మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి, కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇది ఎక్కడైతే మీకు అవైలబుల్ ఉండదు, ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ లో మాత్రమే ఉంటుంది. వన్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా మీకు ఏదో ఒక ప్యాటర్న్ ని చూస్ చేసుకోమంటుంది అనమాట. మీరు కన్ఫర్మేషన్ కోసం 2 times ఈ విధంగా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇది మనకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు పైనుంచి చూపిస్తుంది అనమాట. లాక్ అంటే నోటిఫికేషన్ నుంచి మనం లాక్ చేయొచ్చు, ఇలా సమ్ మనకు ఫ్యూచర్స్ ఇక్కడ చూపిస్తుంటుంది అనమాట. దాన్ని డబుల్ ట్యాప్ చేస్తేనే మనకు అన్లాక్ అవుతుంది అన్నట్టుగా ఒక చిన్న ట్యూటోరియల్ రన్ అవుతుంది. దిరాఫ్టర్ ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం వాటిని మీరు గ్రాంటెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. అలో చేసిన తర్వాత మీరు లాక్ ని ఏ విధంగా సెట్ చేయాలో చూపిస్తాను. సపరేట్ గా మీరు ఒక్కొక్క యాప్స్ కంప్యూటర్ యాప్స్ ని లాక్ చేయడం కాదు, యాప్స్ పైన లాక్ చేయడం అనమాట. ఒక్కసారి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి ఆల్ పర్మిషన్ ని మీరు గ్రాంటెడ్ గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు కంప్యూటర్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా మీరు ఇక్కడ దేన్ని లాక్ చేయాలనేది, మీరు ఏ అప్లికేషన్ పైన లాక్ పెడితే అది లాక్ రన్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ నుంచి చూసనే చేసుకోవచ్చు అనమాట. సమ్ మనకు ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వాట్సాప్ పైన లాక్ చేయాలనుకుంటున్నాను, చిన్న పిల్లకి ఇచ్చినప్పుడు అది అక్కడికక్కడే ఆగిపోవాలి. దీంతో పాటుగా నేను యూట్యూబ్ కూడా లాక్ అనేది చేస్తాను. ఈ విధంగా మీరు లాక్ సింబల్ పైన ట్యాప్ చేసినట్లయితే అది రెడ్ కలర్ లో కంప్లీట్ గా మారిపోవడం జరుగుతుంది. దిరాఫ్టర్ మీరు బ్యాక్ అని వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టాప్ టు టచ్ స్క్రీన్ లాక్ మీకు అనేబుల్ లో ఉందో లేదో మీరు ఈ విధంగా చెక్ అనేది చేసుకోండి. ముందుగా దిరాఫ్టర్ మీకు పైన ఆటో ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. దిరాఫ్టర్ దాన్ని మాన్యువల్ లోకి మీరు మార్చాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీకు రెడ్ కలర్ లో ఒక స్క్రీన్ పైకి మీ యొక్క మొబైల్ హోమ్ స్క్రీన్ పైకి రావడం జరిగింది అనమాట. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఈ స్క్రీన్ ని లాక్ అనేది చేయాలనుకుంటున్నాను, అంటే హోమ్ స్క్రీన్ ని మాత్రమే సింపుల్ గా నేను దానిపై టచ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఏ ఆప్షన్ టచ్ చేసినా ఏమీ కాదనమాట. మీరు చూసుకోవచ్చు, కనీసం మనం స్క్రీన్ షాట్ కూడా తీయలేమన్నమాట. మీరు మాత్రమే ఇప్పుడు చూడండి, నేను ఎక్కడ టచ్ చేసినా ఎక్కడ టచ్ అనేది కావట్లేదు కదా. దెరాఫ్టర్ మీరు మాత్రమే అన్లాక్ చేయాలన్నప్పుడు సింపుల్ గా దీనిపై మీరు డబుల్ ట్యాప్ చేసి మీరు ఇచ్చిన ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో దాన్ని ఇవ్వగానే అది ఆటోమేటిక్ గా అన్లాక్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్పస్ మీరు వాట్సాప్ పైన లాక్ వేయాలి అనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగారు, ఎవరితో సంథింగ్ ఒక చాట్స్ తో నేను చాటింగ్ చేసుకుంటాను, అలాంటప్పుడు సింపుల్ గా ఈ బటన్ ప్రెస్ చేసి వదిలేయండి జస్ట్. అలాంటప్పుడు ఆ స్క్రీన్ అక్కడికక్కడే లాక్ అయిపోతుంది, పైగా అది కనిపించదు అనమాట. అది ఆటోమేటిక్ గా అంత బ్రైట్ గా ఉండదు అనమాట. డార్క్ చాలా డార్క్ ఉంటుంది, ఏమి కనిపించదు ఎవరికి. దాఫ్టర్ మీరు మాత్రమే అన్లాక్ చేయాలన్నప్పుడు వాట్సాప్ కావచ్చు, అది ఏదైనా సరే. ఇప్పుడు చిన్న పిల్లలు ఎగ్జాంపుల్ పర్పస్ ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు. అలాంటప్పుడు సింపుల్ గా వాళ్ళకు యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ పెట్టేయాలనుకుంటే సింపుల్ మీరు యూట్యూబ్ ని ఓపెన్ చేయండి. అక్కడ నుంచి సింపుల్ గా ఈ విధంగా స్క్రీన్ ని మీరు లాక్ అనేది చేసేయండి. దాఫ్టర్ ఆటోమేటిక్ గా ఆ వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి, బట్ వాళ్ళు ఏమి కూడా టచ్ కూడా చేయలేరు, దేన్ని కూడా ఏమి గెలకలేరు అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ మనకు సూపర్ గా పనిచేస్తుంది. పైగా వన్ ఆఫ్ ది ట్రెండింగ్ న్యూ సీక్రెట్ లాక్ అనమాట. మీరు మాత్రమే దాన్ని అన్లాక్ చేయాలన్నప్పుడు 2 times ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. దిరాఫ్టర్ మాత్రమే మీకు సంబంధించిన ప్రతి ఒక్కటి స్క్రీన్ కావచ్చు, అది ఏదైనా సరే అన్లాక్ కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఉంటుంది. వన్స్ అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ ని మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.